హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్షీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఒక 7:30 అలా అవుతుంది టైం అయితే. నేనైతే నిద్ర అయితే లేచేసి స్నానం అంతా అయిన తర్వాత ఈ విధంగా చక్కగా అయితే రెడీ అయిపోయాను. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ అయితే ఉందండి. అది ఏంటి ఏమి అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను మీ దగ్గర. ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడంతా పూజ అయితే చేసుకుంటున్నాను. దేవుడి గదిలోకి అయితే వచ్చేసి ఫస్ట్ అయితే దీపాలని వెలిగించుకున్న తర్వాత అగరబత్తులు కూడా వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే టెంపుల్కి అయితే వెళ్దామనేసి ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దామన్నట్లుగా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను షేర్ చేస్తానండి స్పెషల్ అయితే ఏంటి అనేసి. ఇక్కడ వచ్చేసి నేను, మా ఆయన, మా పాప ముగ్గురం అయితే కలిసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసి మా ఇంటికి ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. నేనైతే మా పాపనైతే ఎత్తుకున్నాను. మా ఆయన అయితే బైక్ అయితే తీసుకొస్తానని చెప్పారు. అందుకనేసి నేను బయట అయితే నిల్చొని ఉన్నాను. నిన్న నైట్ అయితే వర్షం అయితే పడింది. అందుకని బయట చెట్లన్నీ చాలా పచ్చగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్రీనరీ అయితే బాగుందనేసి నేను అలా చిన్నగా క్లిప్ అయితే తీసుకున్నాను. మామిడి పళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదా. అక్కడైతే మామిడి చెట్టు అయితే ఉంది. చిన్నగా మామిడికాయలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి మా ఓనర్ వాళ్ళు వచ్చి చిన్న చిన్న మొక్కలు అయితే వేశారండి. రోజా మొక్కలు మరియు మందారం మొక్కలు అయితే వేశారు. అవి కూడా చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చేసాయి. వాటిని కూడా అలా చిన్నగా అయితే తీసుకున్నాను. మేమైతే బయట అయితే నిల్చొని ఉన్నాము. మా ఆయన అయితే బైక్ అయితే తీసుకొని బయటకు అయితే వచ్చేసారు. ఇక్కడ నుండి బయలుదేరడమే గుడి దగ్గరికి అయితేను. ఈరోజు వచ్చేసి మా పెళ్లి రోజు కనేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి బయలుదేరడమే. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. మన శ్రీరామనవమి రోజు మీకు షార్ట్లో అయితే చూపించాను కదా. మేము ఇక్కడికి అయితే వచ్చాము. ఇంటికి దగ్గరలోనే అయితే ఉంటుంది ఇది టెంపుల్. ఇక్కడ నుండి కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నాం. చూడండి ఫైనల్గా వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే వచ్చేసింది. ఇది మాకు ఇంటికి ఒక 15 మినిట్స్ దూరంలో అయితే ఉంటుంది. అంతే తొందరగా అయితే వచ్చేయచ్చు. ఎంట్రన్స్ చూడండి ఈ విధంగా అయితే ఉంది. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ విధంగా అయితే వాటర్ అయితే పెట్టారు. కాళ్ళు అయితే కడుక్కోవడానికి అన్నట్లుగాను కనిపిస్తుంది కదా. అది వచ్చేసి డోర్ అయితే క్లోజ్ చేశారు. అక్కడైతే వినాయకుడు అయితే ఉంటారు. లోపలికి రాగానే రైట్ సైడ్లో అయితే వచ్చేసి నవగ్రహాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మేమైతే నమస్కారం అయితే చేసుకొని లోపలికి అయితే వెళ్ళాము. మీరు కూడా ఇక్కడ నుండి అయితే దండం అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నుండి మేమైతే లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఒక తులసి చెట్టు అయితే పెట్టారు. చాలా బాగా అయితే ఉంది. ఇక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి కదా, బాగుంది. రైట్ సైడ్లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లేక అయితే వెళ్ళాము. చూడండి స్వామివారిని అయితే నీట్గా ఈ విధంగా పూలతో అయితే అలంకరించారు. మేమైతే లోపలికి వెళ్ళిన తర్వాత స్వామికి అయితే దండం అయితే పెట్టేసుకొని ముడుపు అయితే ఇచ్చేసాం స్వామికి. స్వామివారు లేరు, అందుకనేసి మేమే అయితే అలా నమస్కారం అయితే చేసేసుకొని కొద్దిసేపు అయితే అక్కడే కూర్చున్నాము. బయట వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి ఉగ్రరూపము ఫోటో ఫ్రేము మరియు ఆంజనేయ స్వామిది ఇలా పెద్దగా అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారు. నమస్కారం అంతా చేసుకున్న తర్వాత అక్కడి నుండి బయలుదేరుతున్నాము ఇంటికి అయితేను. ఇక్కడ వచ్చేసి మేము 9కి అంతా వచ్చేసామండి. 9:30కి అంతాను. అప్పటికే ఎండ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. ఆమె కూడా క్లోజ్ అయితే చేసేస్తుంది. 10 o'clock కల్లా క్లోజ్ అయితే చేసేసి ఈవినింగ్ అయితే మళ్ళీ ఓపెన్ చేస్తామని అయితే చెప్పారు. మేము అక్కడి నుండి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. అప్పటికే ఒక 10 o'clock అయింది టైం అయితే. ఎండ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. మేము అక్కడి నుండి అయితే బయలుదేరి ఇంటికైతే వస్తుంటే మధ్యలో ఒక చోట అయితే ఆపి జ్యూస్ అయితే తాగుదాం అన్నట్టుగా అక్కడైతే స్టాప్ చేసాము. ఇక్కడ వచ్చేసి నాకు చాలా పాత మెమోరీస్ అయితే ఉన్నాయండి. నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో ఎప్పుడు ఇక్కడైతే ఒక జ్యూస్ అయితే కంపల్సరీ తాగి వెళ్ళేదాన్ని. ఆ రోజులు అయితే గుర్తుకొచ్చాయి మళ్ళీ అయితే నాకు. ఇక్కడ వచ్చేసి ఏమేమి జ్యూసెస్ అయితే దొరుకుతాయని మొత్తం అయితే పేర్లు అయితే రాసేసి ప్రైజెస్ కూడా అక్కడే మెన్షన్ చేశారు. చాలా డిఫరెంట్ జ్యూసెస్ అయితే చేస్తారు. అక్కడ అక్క కూడా చూసి నవ్వింది, ఏమి చాలా రోజులకైతే వచ్చాము మళ్ళీ అనేసి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏమేమి అయితే జ్యూసెస్ ఉన్నాయని ఇంగ్లీష్లో ఒకవైపు మళ్ళీ కన్నడలో ఒకవైపు అయితే రాశారు. జ్యూస్ అయితే తీసుకొని తాగేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఈ విధంగా సెలబ్రేట్ అయితే చేశారు. మా పిన్ని వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అయితే కలిసి
చాలా బాగా అయితే సెలబ్రేషన్ చేయించారు, యానివర్సరీ సెలబ్రేషన్స్. వీడియో కూడా తీసానండి, చాలా బాగా అయితే వచ్చింది. అది వీడియో లెంత్ ఎక్కువ అవడంతో వీడియో అయితే స్ట్రక్ అయిపోయింది. అందుకే కొద్దిగా నేనైతే అప్సెట్ అయ్యాను. ఇంకా అందుకనేసి ఇక ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం అన్నట్లుగా ఇక ఫొటోస్ అయితే యాడ్ చేశాను నేను. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు అయితే చూసి స్కిప్ చేయకుండా లైక్ అయితే ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తా.